జాకీ చాన్ బాగుంది కదా? చాలా బాగుంది. యజ్ఞ, ఈ రోజు నీకు ఆక్టోపస్ గురించి చెప్తాను. ఆక్టోపస్ గురించా? చెప్పు. నీకు ఎన్ని గుండెలున్నాయి? నాకేంటి, ప్రతి మనిషికి ఒకటే ఉంటుంది కదా గుండె. మరి ఆక్టోపస్ కి ఎన్ని గుండెలున్నాయో తెలుసా? ఆక్టోపస్ కూడా ఒకటే ఉంటుంది. అక్కడే పప్పులో కాలేసావు. అదేంటి, కొంప తీసి ఆక్టోపస్ కి అసలు గుండె ఉండదా? అమ్మ తల్లి, నువ్వు ఆక్టోపస్ ని చంపేసేలా ఉన్నావు. సర్లే కానీ అసలు విషయం ఏంటంటే ఆక్టోపస్ కి 3 గుండెలుంటాయంట. ఏంటి, 3 గుండెలా? చాలా విచిత్రంగా ఉందే. అంతేకాదు, దీని బ్లడ్ కూడా మనలాగా రెడ్ కలర్ లో ఉండదు, బ్లూ కలర్ లో ఉంటుంది. అమ్మ బాబోయ్, ఆక్టోపస్ దగ్గర చాలానే విషయాలున్నాయి. మరి అందుకే అది ఆక్టోపస్ అయింది. సర్లే కానీ ఇప్పుడైతే కేవ్కేగా వస్తుంది, చూడు. ఓకే. వర్షం వస్తుందని వీరి గొడుగు తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరూ వచ్చి అది లాక్కుని మిమ్మల్ని బయటికి నెడతారు. చూడండి, మీ గొడుగులో కొంచెం చోటిస్తారా? చూడండి ఎలా వెళ్తున్నా. తోడు కోసం ఇంకో గొడుగు కూడా వచ్చాడు. ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా కూడా పడుతున్నారు. ఈ గొడుగు పోయినట్టు. అసలు ఎటు వెళ్ళాలో ముందు వీళ్ళకే తెలియదు. ఇలాంటి మంచి వాళ్ళు ఉండటం వల్లే మాకు వర్షం కురుస్తుంది. ఎవరికి ఇవ్వరా, ముగ్గురు నడిచి వెళ్తారండి. గొడుగు కావాలంటే నువ్వు తీసుకో, ఈ అమ్మాయి నువ్వు తీసుకుంటారంటున్నాడు. ఏమండి, నా క్లాత్ లోపల ఇరుక్కుపోయింది, కొంచెం తీసి పెట్టండి అని చెప్పి హెల్ప్ అడుగుతారు. మీరు వెళ్ళి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించగానే లోపల నుంచి ఒక మనిషి వచ్చి నా డ్రెస్ చింపేశారని చెప్పి ఎరవబోతుంది. చూడండి. వచ్చేసిందండి ఆవిడ. అయ్యయ్యో, తీసిచ్చానండి, చూడండి. హే యూ నాటి గర్ల్, చూసావా ఎలా చింపేశావు? నా కొత్త డ్రెస్సు ఏంటా పళ్ళు? నీకు అసలు బుద్ధిందా? నేను ఎలా వేసుకోవాలి? బెత్కమే చూస్తుంది ఆవిడ. ఏం టైమింగ్ చూసారా? ఆమె ఇలా లాక్ అనే వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేసారు. సూపర్ టైమింగ్. అయ్యయ్యో, పెళ్ళి అయిపోగానే ఇలా జరిగింది ఏమిటా అపశకునం అని చెప్పేసి చాలా వీలవుతున్నాడు ఆయన. మరీ ఫీల్ అవుతు బాబు, ఇప్పుడేగా పెళ్ళయింది, పోను నీకే తెలుస్తుంది. కేవ్కేక ప్రోగ్రామ్ బాగుంది కదా? చాలా బాగుంది. రోష్ని, నీకు ఎన్ని భాషలు వచ్చు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒడిస్సా. ఏంటి, నీకు ఇన్ని భాషలు వచ్చా? కాదు, నాకు ఇన్ని భాషలున్నాయని తెలుసు. ఆహా, ఏం చెప్పావు? అసలు నేను అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? నీకు ఎన్ని భాషలు వచ్చు అని అడిగావు. మనం చెప్పిందేంటి? నాకు ఎన్ని భాషలు తెలుసో అన్ని భాషలు చెప్పాను. నీకు మధ్య స్క్రూ లూజ్ అయింది రోష్ని. థ్యాంక్ యూ యజ్ఞ, సేమ్ టు యూ. బాబోయ్, నీకేదో అయింది. సర్లే కానీ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 6809 భాషలు మాట్లాడుతున్నారు అని అంచనా. బాబోయ్, అన్ని భాషలా?
అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయన్నమాట. సర్లే కానీ ఇప్పుడైతే స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ వస్తుంది చూడు. ఓకే